భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు సిపిఐ కార్యాలయంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది। ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పాల్గొన్నారు। సింగరేణిలో బోర్డ్ ఆఫ్ డిస్ప్లేలో భాగంగా ఏరియా సెంట్రల్ లెవెల్లో క్లస్టర్ సమావేశాలు జరుగుతున్నాయని రాజ్ కుమార్ తెలిపారు। కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో జీవో నెంబర్ 20 గురించి యాజమాన్యంతో మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఏఐటియుసి తీసుకువెళ్లిందని, కార్మికుల పక్షాన నిలబడే ఏకైక పార్టీ ఏఐటియుసి అని తెలిపారు। బోర్డ్ ఆఫ్ డిస్ప్లే అమలు చేసే భాగంలో ఏరియా లెవెల్లో అదేవిధంగా సెంట్రల్ లెవెల్లో స్ట్రక్చర్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి। మొన్న 28వ తారీఖున డైరెక్టర్ లెవెల్లో స్ట్రక్చర్ సమావేశం జరిగితే అందులో 11వ వేతనానికి సంబంధించిన అలవెన్సులు, అదేవిధంగా క్యాంటీన్లు సింగరేణి మేనేజ్మెంట్ని నడపాలని, అదేవిధంగా ఇన్సెంటివ్ పాలసీని మార్చాలని, మైనింగ్ సూపర్వైజర్ టెక్నీషియన్స్కు అదేవిధంగా ఫిట్టర్స్కు ఆపరేటర్లకు సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని, అదేవిధంగా ఈరోజు ఎవరైతే డిస్మిస్ అయినరో వాళ్ళందరికీ మరొకసారి అవకాశాలు ఇవ్వాలని, అదేవిధంగా ఐటీఐ మన టెక్నీషియన్స్కు హెల్పర్ ఇవ్వాలని, జ్యూరిడిక్షన్ ఇవ్వాలని, క్యాడర్ స్కీములు పరిష్కరించాలని, అదేవిధంగా ఈరోజు ఏదైతే మారు పేర్లు ఇతరత్ర కారణాల వల్ల కొత్తగూడెం కార్పొరేట్ ఆఫీసులో పెండింగ్లు ఉన్న వాటి అన్ని సమస్యలు పరిష్కారం చేయమని కోరడం జరిగింది। అదేవిధంగా 2009-10 ప్రాంతంలో ఈ సింగరేణిలో ఆబ్సెంటిజాన్ని అరికట్టడానికి ఏదైతే గిఫ్ట్ల పద్ధతి డిసెంబర్ నుండి జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలలు ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి, వాటి